ఆ ఎదుగలేనయ్యా, నీవు లేకుండా యేసయ్యా ఉండలేనయ్యా, నీవు లేకుండా యేసయ్యా. ఈ పాట అంటే అంతగా దేవునితో గడుపుతూ ఉన్నాను. ఇంకొక వచనం కూడా రాస్తున్నారు, 4 వచనాలు రాసిన. గాలి లేకుండగా, నీరు లేక ఏ చేపైనా నిమిషమైనా బ్రతుకగలదా, నీవు లేక నేను కూడా నిమిషమైనా బ్రతుకలేనే, బ్రతుకలేనయ్యా, నీవు లేకుండా యేసయ్యా ఉండలేను, ఉండలేను, ఉండలేను నిన్నొదలి నేను, ఉండలేనయ్యా నీవు లేకుండా యేసయ్యా. ఇది రాసుకుంటా, పాట పాడుకుంటా, ధ్యానిస్తూ 1 గంట ఆ టైంలో ప్రేయర్ అయిపోయింది, పడుకునేసిన మామూలుగా. ఆ టైంలో నాకు ఒక దర్శనం వచ్చింది. అందులో డీజే దినకర్ అంకుల్ నా దగ్గర అంటే కళలో వచ్చారు ఆయన. ఆయన పాటల ద్వారా యాక్చువల్గా నేను రక్షించబడ్డా. పెద్ద డీజే దినకర్ అంకుల్ ఉన్నారు కదా, ఆయన పాటల ద్వారా రక్షించబడ్డా. అంకుల్ వచ్చి గాడ్ సెండ్ మీ టు చేంజ్ యువర్ నేమ్ అన్నారు నాతో ఇంగ్లీష్లో. ఎస్ అంకుల్, మీరు మార్చవచ్చు అంటే, వాట్స్ యువర్ నేమ్ అంటే, నా పేరు ప్రసన్న అని అన్నాను. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ యువర్ నేమ్ విల్ బి బోల్డ్ అన్నాడు. బోల్డ్ అది కలలో వచ్చిందిరా నాకు. నేను ఉదయాన్నే లేసి, ఇప్పటి నుండి నీ పేరు బోల్డ్ అని పిలువబడుతుంది అంటే, నాకు ఇప్పుడు అబ్రహాముకు దేవుడు అబ్రామ్ అంటే అబ్రహాం, సారా అంటే సారాయి అంటే సారా, పేతురుకు మార్చాడు, ఎంతో మందికి పేర్లు మార్చాడు ఆయన. అది ఎప్పుడో రాసుకున్నా, అంటే నాకు పడిన కళలు ఏదైనా ఇట్లా దర్శనాలు పడితే నేను రాసుకుంటా. అది రాసుకున్నాక నాకు మా స్పిరిచువల్ ఫాదర్ హ్యారీ గోమ్స్ గారని అంటే 10 ఏళ్ల క్రితం నా జీవితంలో మా స్పిరిచువల్ ఫాదర్ వచ్చినప్పుడు నేను పంచుకున్నా. అప్పుడు డాడీ అన్నారు, అమ్మా ఇది ప్రాఫిటిక్ కళ, సో నువ్వు నీ పేరుని అందరు బోల్డ్ అనే పిలవాలి అంటే 10 years క్రితం నేను సోషల్ మీడియాలో మార్చుకున్నా అంతే ఈ పాట. సోషల్ మీడియాలో మీరు మార్చుకున్నప్పటి నుండి ఇంకెవరైనా కూడా ప్రసన్న బోల్డ్ అనే పిలుస్తారు. కొంతమంది కళల్ని నమ్మరు కదా మేడం, మరి మీరు నమ్మిండ్రా ఈ కళని? ఏదో కళ వచ్చింది అయిపోయింది అని అనుకుంటారు కదా, అంటే ఒక పాస్టర్ గారు దైవ సేవకులని మీరు నమ్ముతారు కాబట్టి, దైవ సేవకుడు వచ్చి చెప్పినందుకు మీరు ఈ పేరు మార్చుకోవాల్సి వచ్చిందా? నాకు ఇష్టం కదా, ఇప్పుడు దేవుడు నాకు దర్శనంలో, నేను ఆ రోజు పడుకొని దేవుని సన్నిధిలో చెప్పారు ఈ పాట రాస్తూ దేవుని కొరకు కనిపెడుతున్నప్పుడు నాకు ప్రాఫిటిక్ గా పడిన కళ కదా. నేను దేవుడు నేను కలిసి నడుస్తాను.